వెల్కమ్ టు ఫైడీ మీడియా. ఈ మధ్య బ్రహ్మానందం అనే సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి గారు ఒక వ్యాఖ్య చేయడం అయితే జరిగింది. దానిని వక్రీకరించి సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు దుష్ప్రచారం అయితే చేస్తున్నారు. ఒకసారి ఆ కార్యక్రమంలో ఆయన ఏం మాట్లాడారో చూసిన తర్వాత దాని మీద మనం విశ్లేషణ చేద్దాం. ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్గా ఉంటుంది. నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. లవ్లీకి ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు, ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్గా ఉంటుంది. నాకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ చరణ్ ఈసారికి సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక తనకి. అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. లవ్లీ. ఈ సందర్భంలో ఆయన మాట్లాడిన దాన్ని ఇప్పుడు మీరు క్లియర్గా చూశారు. దీంట్లో నాకు ఎక్కడా కూడా ఆయన ఏదో మహిళల్ని కించపరుస్తూనో, లేకపోతే మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినట్టుగాను, లేకపోతే వారసుడు అంటే మగవాళ్లే వారసులు అవుతారని కానీ ఆయన ఎక్కడా మాట్లాడినట్టు నాకైతే ఏమనిపించలే. ఆయన జనరల్గా మాట్లాడింది ఏంటంటే ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఒక మగపిల్లలను కోరుకుంటున్నాను అనే ఆయన కోరికని వ్యక్తీకరించారు. అది కూడా ఏంటంటే మన లెగసీ కంటిన్యూ అవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అంటే ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది అనే దాన్ని వీళ్ళు వక్రీకరించి అదిగో వారసుడు అయితేనే కావాలంట చిరంజీవికి, వారసురాలు అయితే వద్దంట అని చెప్పి దాన్ని వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు. లెగసీ కంటిన్యూ అవుతామంటే చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో నాకు అనిపించిన అర్థం ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు మెగాస్టార్గా ఎదిగారు, చిత్ర పరిశ్రమలో ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ రామ్ చరణ్ గారు రావడం జరిగింది. ఇప్పుడు రామ్ చరణ్ కనుక మగబిడ్డ పుడితే ఆయన కూడా హీరో అయితే రామ్ చరణ్ లెగసీని అంటే చిరంజీవి గారి లెగసీని రామ్ చరణ్ కంటిన్యూ చేస్తున్నట్టుగా ఆయన మనవడు కంటిన్యూ చేస్తారనే ఉద్దేశం నాకు ఆయన మాటల్లో కనపడింది. ఇప్పుడు సపోజ్ రామ్ చరణ్కి కూతురు పుట్టింది అనుకోండి, ఆవిడని హీరోయిన్ చేయలేరు కదా, ఆవిడైతే ఆర్టిస్ట్ అవుతారు, లేదా హీరోయిన్ అవుతారు, లేదా ఇంక వేరే సినిమా నటన మీద ఆసక్తి ఉంటే నటీ మండరాలు అవుతారు, అంతేగాని హీరో అయితే అవ్వలేరు కదా. ఆ ఉద్దేశంతో ఆయన ఏమన్నాడంటే నేను హీరోని, నా కొడుకు హీరో, తర్వాత నా మనవడు కూడా హీరో, అది లెగసీ కంటిన్యూ అవుద్ది అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. దాన్ని వీళ్ళు వక్రీకరించి అదిగో మహిళలంటే చిరంజీవికి చిన్న చూపు, మహిళల పట్ల వివక్ష చూపుతున్నాడు, ఈ ఏ కాలం ఈ అడ్వాన్స్డ్ యుగంలో కూడా ఇంకా మహిళలు వారసత్వాలను మాట్లాడుతున్నాడు అని చెప్పి దాన్ని విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి యాంకర్ శ్యామల కూడా స్పందించడం జరిగింది. అంటే ఆవిడ స్పందించింది ఏంటో ఒకసారి చూసిన తర్వాత ఆవిడ స్పందన మీద కూడా మనం స్పందిద్దాం. వారసుడు అనేవాళ్ళు కొడుకులే అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన నుంచి అందరూ బయటకు వస్తే బాగుంటుంది. ఇంత మహిళలు ఇంత అభివృద్ధి చెందుతూ ఇంత ముందుకు నడుస్తున్న ఈ రోజుల్లో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలే ఉంది. ఉపాసన గారు ఎంత చక్కగా రన్ చేస్తున్నారండి, ఒక డైనమిక్ లేడీ, ఒక ఉమెన్. వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వారసులు ఖచ్చితంగా ఎవరన్నా అవ్వచ్చు, అది కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు అనేది నా అభిప్రాయం. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు. వచ్చిందండి వయ్యారి. ఆవిడ స్పందన చూశారు కదా, ఆవిడ చివరిలో ఒక మాట ఉంది, ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు అని చెప్పి ఒక మాట అయితే అనడం జరిగింది. కాకపోతే ముందు ఆవిడ స్పందన అంతా తెలియజేసి ఇంకా ఈ రోజుల్లో కూడా వారసుడేంటి వారసురాలేంటి అని చెప్పి మాట్లాడి చిరంజీవి గారి కుటుంబంలో ఆవిడ కోడలు ఉపాసన గారు డైనమిక్ లేడీ అని చెప్పి ఆవిడను పొగుడుతూ అన్నీ మాట్లాడిన తర్వాత చివరిలో ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు అని చెప్పి ఒక చివరిలో కొసమెరుపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆవిడ స్పందించే ముందు అసలు ఆయన ఏం మాట్లాడారో నేను వినలేదు, ఆయన మాట్లాడింది మొత్తం పూర్తిగా నేను చూడలేదు, ఓన్లీ మీడియా ప్రతినిధి మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేయలేనని చెప్పి ఆ ప్రశ్న దాటవేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆవిడ చిరంజీవి గారి గురించి స్పందించడం అయితే జరిగింది. ఈ విషయంలో శ్యామల గారికి స్పందించే అర్హత లేదా, లేకపోతే ఆవిడకి స్పందించడానికి అనర్హురాలా అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇక్కడ శ్యామల గారు ఏంటంటే ఆవిడ ప్రెస్ మీట్లు నిర్వహిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు మీ హావభావాలు సినిమాల్లో నటించినట్లుగా, లేకపోతే ఏదైనా సీరియల్స్లో నటించినట్లుగా ఓవర్ యాక్షన్ చేస్తూ అతిగా స్పందిస్తూ, అంటే ఎక్స్ప్రెషన్స్ రూపంలో అతిగా స్పందిస్తూ అంత నటించవలసిన అవసరం ఏమీ ఉండదు. ప్రెస్ మీట్ అనేది మీరు చెప్పాలనుకున్న అంశాన్ని ప్రజలకి చేరవేయడం మాత్రమే. అక్కడ మీరు నటించవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. కాకపోతే ఈవిడ వచ్చి ఏంటంటే ఈవిడిలో ఒక జ్ఞాననిధి ఉన్నట్టు, ఈవిడికి అన్ని అంశాల మీద పూర్తి అవగాహన ఉన్నట్టు, రాజకీయాల్లో ఆరితేరిపోయినట్టు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించవచ్చు. ఎప్పుడు విమర్శించవచ్చు? ఆ అంశం మీద పూర్తి అవగాహన మీకు ఉన్నప్పుడు విమర్శిస్తే చూసే వాళ్ళకి
దాని మీద ఒక స్పందన కలుగుద్ది, దాని మీద మీ మీద ట్రోల్స్ చేయకుండా ఉంటారు. అట్లా కాకుండా అసలు మీకు ఏ అంశం మీద ఆ అంశం మీద మీకు అవగాహన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఏదో మీరు నటీమండరాలు అవడం చేత వాళ్ళు రాయించిన స్క్రిప్ట్ని, అంటే ఇప్పుడు జనరల్గానే ప్రెస్ మీట్లో స్క్రిప్ట్ అనేది పార్టీ ఆఫీస్ నుంచి రావడం అనేది సర్వసాధారణం. అది ఏ పార్టీ అయినా జరుగుతుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, లేదా జనసేన అయినా కూడా ఒక అధికార ప్రతినిధి ప్రెస్ మీట్ పెట్టే ముందు దానికి సంబంధించిన స్క్రిప్ట్ పంపించడం అనేది సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో జరుగుతుంది. ఎందుకంటే గతంలో అధికార ప్రతినిధులు అనేవాళ్ళు పూర్తి అవగాహనతో ఉండేవాళ్ళు, వాళ్ళకి ప్రతి అంశం మీద పట్టు ఉండేది. కాబట్టి ఒక చిన్న అంటే ఏ అంశం గురించి మాట్లాడాలి అనే అంశాన్ని మాత్రం వాళ్ళకి తెలియజేసి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ కూడా రాసి దాన్ని ఆ మీడియా ప్రతినిధికి, అధికార ప్రతినిధికి పంపించడం, వాళ్ళు వచ్చి ఆ స్క్రిప్ట్ అంతా చదువుకుని పట్టుకొచ్చి ఆ మీడియాలో సమావేశాల్లో అరవడం, కేకలేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఈ శ్యామలా గారు ఏంటంటే ఇవి స్వతహాగా నటీమణి అవడం చేత ఏంటంటే అసలు అంశానికి సంబంధం లేకుండా ఈవిడ హావభావాలు వ్యక్తీకరించడం, సినిమాల్లో నటించినట్లుగా ఆ ప్రెస్ మీట్లో అది ఇదని పెట్టకథలు చెప్పడం. ఈ ఎన్నికల ముందు కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక పెట్టకథ చెప్పి ఆబాస్ పాలవడం జరిగింది. చంద్రబాబు గారిని ఆయన రాజకీయంలో ఉన్నటువంటి అనుభవం అంత వయసు లేని ఈవిడ ముసలనక్క, గుంటనక్క అని పవన్ కళ్యాణ్ గారిని ఒక తోడేయాలని చెప్పి వాళ్ళిద్దరిని ఉద్దేశించి మాట్లాడి అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ గురైంది. తర్వాత ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇదే అదనంగా తీసుకుని ఈవిడ అధికార ప్రతినిధిగా పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు ఏంటంటే ఈవిడ ప్రతి విషయం మీద రావడం, వాళ్ళ స్క్రిప్ట్ పంపించడం, ఈవిడ వచ్చి హావభావాలు అంటే అంశంతో సంబంధం లేకుండా ఆవిడ హావభావాలను ప్రదర్శిస్తూ ప్రెస్ మీట్లు మాట్లాడటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నాకు వచ్చిన సమస్య ఏంటంటే శ్యామలా గారు కాదు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. కాకపోతే ఈవిడ ఇప్పుడు అధికార ప్రతినిధి కూడా అయ్యారు కాబట్టి ఇంకా ఈవిడికి ఎక్కువ ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీడియా వాళ్ళు ఈవిడ ఏదైనా ప్రెస్ మీట్ పెడితే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాబట్టి ఎక్కువ అటెన్షన్ ఉంటుంది, ఎక్కువ మంది కవర్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈవిడ అంశం మీద మాట్లాడితే సరిపోద్ది. ఆ ఓవర్ యాక్షన్ చేయడం, ఓవర్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా అంటే చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. మరి ఇది వైసీపీ కార్యకర్తలు దీన్ని స్వాగతిస్తున్నారా లేకపోతే వాళ్ళల్లో కూడా ఇదే భావన ఉందనేది నాకు తెలియదు. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఈవిడ మాట్లాడే ప్రెస్ మీట్లను చూసినప్పుడు ఈవిడ ఓవర్ యాక్షన్ చేస్తుంది అనేది మాత్రం నాకు కలిగినటువంటి భావన. ఈ చిరంజీవి గారి విషయానికి వస్తే చిరంజీవి గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే మా ఇంటి నిండా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మగపిల్లలను కోరుకున్నాడు ఆయన. దాంట్లో ఎటువంటి అంటే మహిళల మీద వివక్ష చూపుతున్నాడా లేదా గర్ల్స్ మీద వివక్ష చూపుతున్నాడా అనేది భావన నాకు కనిపించలే అక్కడ. ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ నా కూతుళ్ళకి ఆడపిల్లలే ఉన్నారు, రామ్ చరణ్కి ఫస్ట్ ఆడపిల్ల ఉంది కాబట్టి ఇప్పుడు మనవను కోరుకుంటున్నాను అనే ఉద్దేశాన్ని మాత్రం ఆయన వ్యక్తీకరించాడు. దాన్ని వీళ్ళు పెద్ద ఇష్యూ చేసేసి చిరంజీవి మీద దాడి చేయడం అంటే దీనికి కొన్ని రోజుల ముందే ప్రజారాజ్యమే జనసేన పార్టీగా రూపాంతరం చెందిందని చెప్పి మాట్లాడిన దాని మీద విపరీతంగా ట్రోల్ చేసి చిరంజీవి మీద దాడి చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇది జరగడం, దీన్ని ఆసరాగా చేసుకుని మళ్ళీ చిరంజీవి గారి మీద దాడి చేస్తూ ఉన్నారు. కాకపోతే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే చిరంజీవి గారి మీద దాడి చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏమన్నా మైలేజ్ వస్తుందా, ఏమన్నా ఈ పార్టీకి బెనిఫిట్ అవుద్దా అనే విషయంలో నాకు ఏం అర్థం కావట్లేదు. జనరల్గా చిరంజీవి గారి మీద అటాక్ చేయడం వల్ల ఇక్కడ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కానీ మరి ఆ పార్టీకి లాభం జరుగుద్దని వీళ్ళు ఎలా అనుకుంటున్నారు అనేది నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చిరంజీవి గారి మీద టార్గెట్ చేస్తున్నారు, సోషల్ మీడియా కార్యకర్తలు చిరంజీవి గారి మీద వీడియోలు చేసి విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్యామల లాంటి ఓవర్ యాక్షన్ ఆర్టిస్టులు కూడా వాళ్ళు కూడా వచ్చి ఇదే చిరంజీవి గారిని టార్గెట్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. జనరల్గా చిరంజీవి గారు మృదు స్వభావి, ఆయనకి సమాజంలో చాలా మంచి పేరు ఉంటుంది, పెద్దగా కాంట్రవర్సీలకి వెళ్ళరు. ఈయన గతంలో కూడా ఇన్ని మహిళా నాయకురాలు అయినటువంటి రోజా కానీ ఇంకొంతమంది నాయకురాలు విమర్శించినప్పటికీ కూడా ఈయన అసలు ఏ మాత్రం స్పందించాల. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఈయన ఎంత మృదు స్వభావి, తర్వాత ఈయనకి మహిళల మీద ఎంత గౌరవం ఉంటుంది అనే విషయం మనకు దాన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఎన్ని సమాజం వీటినన్నింటినీ పసిగడుతూ ఉంటుంది. అంటే చిరంజీవి గారి బిహేవియర్ కానీ ఆయన మాట్లాడే విధానాలు కానీ అన్నీ సమాజం మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. అలాంటప్పుడు సమాజంలో ఈయన మీద అంతా పాజిటివ్ యాంగిలే ఉంటుంది, కానీ మరి ఈయన మీద ఎటువంటి నెగిటివ్ యాంగిల్ లేదనేది నా ఉద్దేశం. మరి అలాంటప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈయన్ని టార్గెట్ చేసుకుని ఈయన మీద దాడి చేయడం వల్ల మరి వాళ్ళ పార్టీకి ఏం లాభం వస్తుంది అనుకుంటున్నారో అయితే నాకైతే అర్థం కావట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.